హాయ్! హలో! నమస్తే, వణక్కం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అని కూడా పిలవచ్చు. నాకు తెలిసి మీరు తెలుగు ఎగ్జామ్ దుమ్ము దులిపారు. హిందీ ఎగ్జామ్ కూడా ఏవైతే క్వెషన్స్ డిస్కస్ చేసామో అదే మోడల్ పేపర్ అంతా కూడా మొత్తం దిగిపోయింది. మోడల్ పేపర్స్ అంతా కూడా దిగిపోయి సో, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరూ కూడా బీభత్సమైన కామెంట్స్ పెట్టారు. సార్ థాంక్ యూ సార్, థాంక్ యూ సార్, థాంక్ యూ సార్, థాంక్ యూ సార్ అనుకోని. నిజం చెప్పాలంటే ఈ థాంక్స్ అన్ని నాకు చెందినవి కాదు మీకే. ఎందుకంటే కొన్ని కొద్దిగా ఔట్ ఆఫ్ ది టాపిక్ ఎళ్ళినప్పటికి కూడాను ఎవరైతే ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ చేసారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయ్యేటట్లుగా పేపర్ సెటర్ ఇచ్చాడు. సో, సూపర్ అనమాట. సో, మనందరికీ కూడా ఒక 80 మార్క్స్ వరకు గ్యారంటీ ఉంటది. కానీ మిగిలిన 20 మార్క్స్ అనేది మీకు ముందు నుండే చెప్పాను కదా! దాన్ని కొద్దిగా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతా. సో, ఈరోజు ఇంగ్లీష్‌కి సంబంధించి మనం ఏ రకంగా చేసుకుంటూ వెళ్దాం. ఏ రకంగా చేస్తే మనకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ గట్టిగా కొట్టాలంటే ఏం చేయాలి అనుకుని క్లియర్‌గా చెప్తా. చివరి వరకు చూడండి. మీకు డెఫినెట్‌గా కొన్ని కొత్త ఇన్‌సైట్స్ అనేవి దొరుకుతాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే మోడల్ పేపర్స్ ఇచ్చారో మీకు 3 మోడల్ పేపర్స్ ప్లస్ ఇంకొక 2 మోడల్ పేపర్స్. ఈ మోడల్ పేపర్స్ నుండి మెజారిటీ వాళ్ళు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ ఇక్కడ క్లియర్‌గా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అదేంటో తెలుసా? మీ అందరూ కూడాను ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకండి. మీ అందరికీ కూడాను మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయితే మీ అందరికి డెఫినెట్‌లీ కూడా సెట్ అయిపోద్ది అనుకుని చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ చూసుకుంటైతే ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో కొన్ని ఉంటాయి. అవి అసలు మనం చదవకపోయినా సరే ఎగ్జామ్‌లో రాసేస్తాం. కానీ కొన్ని ఏరియాస్ మాత్రం డెఫినెట్‌లీ చూసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కొన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా? రిలేటివ్ క్లాజ్ ఇలాంటివన్నిటిని కూడా ఫోకస్ చేయాలి. ఈరోజు ఈ వీడియోలో వీటిని ఎలా కవర్ చేయాలి అది కూడా చెప్పేస్తా. అండ్ ఇంపార్టెంట్ క్వెషన్‌లు అసలు ఇంగ్లీష్ కంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటూ ఏముండవు. కానీ ఇంపార్టెంట్ మోడల్స్ అంటూ ఉంటాయి. సో, వాటిని కూడా చెప్తాను ఈరోజు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఏదైతే లెటర్ రైటింగ్ ఉందో లెటర్ రైటింగ్ సంబంధించి గాని లేకపోతే డిక్షనరీ గాని ఇలాంటి వాటికి సంబంధించి మనకు టెంప్లెట్స్ ఉంటాయి. ఓకేనా? లాస్ట్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెస్ మొత్తం టెంప్లెట్స్ ఉంటాయి. ఈరోజు ఆ క్రియేటివ్ ఎక్స్‌ప్రెస్ సంబంధించి టెంప్లెట్ అందిస్తున్నా. ఒక మాటలో నేను చెప్పాలంటే ఈ వీడియోని మీ అందరికీ చూస్తే మీ అందరికీ కూడాను 95కి 100కి 95 తీసుకొని రావడానికి నా తరపున ఎంతో కొంత సెపరేట్‌గా సెటప్ చేయడానికి ట్రై చేసుకుంటూ వెళ్ళిపోతా. ఇక మీ అందరికి కూడా చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఏ రకంగా వెళ్ళాలి? ఏంటి ఫోకస్ అనేది చేసుకుంటూ వెళ్దామా? రేపు ఎగ్జామ్ పేపర్ అనేది మీకు ఇదే ఇస్తాడబ్బా! సో, రేపు ఎగ్జామ్ పేపర్ మీరు చూసుకున్నట్లయితే ఇదే ఇస్తున్నాడు. ఈ పేపర్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ పేపర్‌లో మీరు ఎలాగో ఆన్సర్ రాసేస్తారు. ఎందుకంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆన్సర్ రాయమంటాడు. ఇది మీకు అవసరం లేదు. సో, టెన్షన్ అంతా కూడా ఏమీ లేదన్నమాట. ఈజీగా రాసేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ కూడాను మీకు సంథింగ్ ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న స్టాండ్ చేస్తున్నాడు. ఈ స్టాండ్ నుండి కూడా క్వెషన్ అండ్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఇది కూడా మీరు సాల్వ్ చేస్తారు. తర్వాత ఇంకొక ప్యాసేజ్ ఇస్తున్నాడు. ఈ ప్యాసేజ్ నుండి కూడా ఆన్సర్ రాయమంటున్నాడు. ఇది కూడా చేసేస్తారన్నమాట. సో, ఈ రకంగా అనమాట మీ అందరికీ కూడా జస్ట్ రీడింగ్ స్కిల్స్ మాత్రమే చెక్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ అసలైన పాయింట్ ఇస్తున్నాను చూడండి. ఇది పాయింట్. సో, ఎవరైతే పిల్లలు ఉన్నారో మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పై చార్ట్. ఓకేనా? పై చార్ట్‌ని యూజ్ చేసుకొని ఆన్సర్ సాల్వ్ చేస్తే బీభత్సంగా సెట్ అవుతుంది. సో, పై చార్ట్ ఈ క్వెషన్ విడిచిపెట్టకండి. దీన్ని ఫోకస్ చేయండి. ఓకేనా? ఒక్క 2, 3 మోడల్ పేపర్‌లు ఓపెన్ చేస్తే ఒక పై చార్ట్ ఎలా ఉంటుంది? ఏంటి? అని చెక్ చేసుకుంటూ వెళ్తే పని అయిపోద్ది. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ క్వెషన్‌లు అంటూ ఏముండవు స్పెషల్‌గా. నేను ఏవైతే చెప్తున్నానో వాటిని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. పనులన్నీ కూడా అవుతాయి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మూవ్‌మెంట్ మీరేం చేస్తారో తెలుసా? ఓకేనా? ఆ నెక్స్ట్ మూవ్‌మెంట్ ఏం చేస్తారంటే ఇంకొక ప్యాసేజ్ ఇచ్చాడబ్బా! ఈ ప్యాసేజ్‌ని కూడా మీరు మెల్లగా చూసుకుంటూ వెళ్ళండి. అయితే ఈ ప్యాసేజ్‌లో మీకు ఉండే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జంబుల్డ్ సెంటెన్స్. ఇది కూడాను మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రేపు మార్నింగ్ ఎళ్ళాలి. ఎగ్జామ్ హాల్‌లో మీకు టైం మిగిలించుకోవాలంటే ఈ జంబుల్డ్ సెంటెన్స్ అనే టాపిక్ కూడా ఎళ్తే తుమ్మొచ్చు. ఓకేనా? ఈ రకంగా మీరు కుమ్మేస్తారు. పనులన్నీ అయిపోతాయి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఎళ్దామా? ఇది అయిపోయిన తర్వాత ఈసారి నెక్స్ట్ టాపిక్‌కి ఎళ్ళినట్లయితే చూడండి పై చార్ట్ జంబుల్ సెంటెన్స్ అయిపోయింది కదా! ఆ తర్వాత మీరు ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమున్నాయంటే ఎడిట్ ద ప్యాసేజ్ అన్నమాట. ఓకేనా? ఎడిట్ ద ప్యాసేజ్. ఇది మన టాపర్ పిల్లలకి వదిలేద్దాం. కానీ ఈ కింద సూటబుల్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా! ఇది మనం కొద్దిగా ట్రై చేస్తే ఈ ఆర్టికల్స్ కూడా మనం ట్రై చేసుకుంటూ ఎళ్ళొచ్చు. పనులన్నీ కూడా అవుతాయి. అయితే మనం ఏదో ఎక్కడో కొద్దిగా ముందుకొస్తున్నట్టు ఉన్నామే. ఒకసారి చెక్ చేద్దామా? హుహు. ఓకే. రైట్. అందుకే ముందుకొస్తాం. అదే కదా తేడా వచ్చింది. సో, ఒకసారి మన గ్రామర్ పాయింట్ అనేది మెల్లగా చూసుకుంటూ వెళ్దాం. ఆ గ్రామర్ పాయింట్‌లో అప్పుడు ఎవరెవరు ఏమేమి చేసుకుంటూ వెళ్ళొచ్చు. రిలేటివ్ క్లాజ్ వీక్ పర్సన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్ ఇది యావరేజ్ పర్సన్ చేయొచ్చు. అండ్ సూటబుల్ ప్రివిజన్ ఇది వీక్ పర్సన్ చేయొచ్చు. ఎవరైతే నిజంగా ఇంగ్లీష్‌లో అంత నాకు రాదన్న అనుకుని ధైర్యంగా ఒప్పేసుకుంటారో మీ అందరికి చెప్తున్నా. నేను చెప్పిన కాలమ్స్ ఈరోజు రాత్రి మీరు ఫోకస్ చేసి ఇవి మాత్రమే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నా ఇవి మాత్రం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి కదా! ఆర్టికల్స్ కొద్దిగా టెక్నిక్స్ మీకు తెలిసిపోతే పనులన్నీ అయిపోతాయి. సో, ఇది కూడా మీరు కంప్లీట్ చేసేయండి. తర్వాత ఇక్కడ వుడ్, యూజ్ టు మీకు మాక్సిమం కూడా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పనులన్నీ అయిపోతాయి. ఇది కూడా ఈజీగా అయిపోద్ది. ఇది పర్సన్స్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి నౌన్ మోడిఫైయర్స్ ఉన్నాయి కదా! ఇది కొద్దిగా యావరేజ్ పర్సన్స్ ఇది విడిచిపెట్టండి. ఆ తర్వాత సూటబుల్ అడ్వైస్ ఉన్నాయి కదా! సో, అడ్వైస్ ఇవ్వండి. ఇవన్నీ ఈజీగా చేస్తూ నువ్వు కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత సినోనిమ్స్ ఉన్నాయి. సినోనిమ్స్ కూడా నువ్వు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పైనే ఇస్తారు. పైన నుండి చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాంటోనిమ్స్ ఉన్నాయి కదా! యాంటోనిమ్స్ కూడా నువ్వు పైన పారాగ్రాఫ్ ఉంది. ఇది కూడా నువ్వు చేయొచ్చు. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను ఏ ఏరియాస్ అయితే టిక్ కొడుతున్నానో ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రతి మోడల్ పేపర్ కూడా తీసుకొని ఫస్ట్ నేను చెప్పిన మోడల్ పేపర్‌లో ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో వాటిని మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చెయ్యి.
అవి కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళడానికి ట్రై చేయి. ఓకేనా? నేను చెప్పిన సీక్వెన్స్లో చెప్పిన వాటిని కంప్లీట్ చేయడానికి వెళ్ళు అయిపోద్ది. ఆ తర్వాత ప్రిఫిక్స్ సఫిక్స్ మీరు ఆల్రెడీ తెలుగుకి సంబంధించి హిందీకి సంబంధించి ప్రత్యయాలు ఓకేనా ఒకసారి గట్టిగా నేర్చుతారు కాబట్టి ఈ టాపిక్ కూడా మీకు వస్తుంది. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇన్ కేస్ నువ్వు ట్రై చేయాలంటే ట్రై చేయి. ఇది మాత్రం ఈజీగా టాపిక్. ఇంకొక మాట చెప్పాలంటే క్లాస్ రూమ్లో నువ్వు కొద్దిగా అటు ఇటు చూడు, నీకు దొరికేస్తాయి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అని కూడా దొరికేస్తే పని అయిపోతుంది. ఆ తర్వాత కింద డిక్షనరీ ఉంది చూసారా, నేను యావరేజ్ అని చెప్పాను కానీ దీని అంత జుజుబి టాపిక్ లేదు. ఇది కూడా నువ్వు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపో, పనులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాలైతే ప్రేజల్ వర్బ్ ఈడియమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్, వీటిని కొద్దిగా మనం చదవాల్సి వస్తుంది. ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, వాటిని మనం చదివితేనే పనులు దొరుకుతాయి. కాబట్టి దీన్ని విడిచిపెట్టదు. సో దీన్ని విడిచిపెట్టదు. లాస్ట్గా మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఉంది కదా, ఇది మీ క్లాస్ రూమ్లో కొద్దిగా ఇలా తిప్పితే మీకు దొరికేస్తాయి అనమాట. ఇది కూడా మీరు ట్రై చేసి ఈ రకంగా వచ్చేస్తాయి. ఇక్కడతో మీకు ప్రిపేర్ చేస్తుంది, ఇక్కడతో మీ అందరికీ కూడా గ్రామర్ పార్ట్ అయిపోయింది కదా. ఇక ఈ లాస్ట్లో మీకు ఏంటంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఎలా చేయాలి, ఏ రకం చేయాలి అనడానికి మీకు క్లియర్గా చెప్తే ఒక మాట వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఒక కాన్వర్జేషన్ ఇస్తున్నాడు. ఓకే, అయితే కాన్వర్జేషన్ అని రాయండి, లేకపోతే ఒక లెటర్ టు ద లెటర్ ఇమ్మంటాడు ఇదని రాయండి, లేకపోతే స్క్రిప్ట్ అని రాయండి. సో స్పీచ్కి సంబంధించి స్క్రిప్ట్ అని రాయండి, WH క్వశ్చన్స్ అని రాయండి. సో WH క్వశ్చన్స్ అయితే ఇప్పుడు లేవు, ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు లేవు అనమాట. నెక్స్ట్ లాస్ట్గా చూస్తే ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఒక డేటా ఇస్తారు, ఈ డేటాని యూజ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ రాయాలి. మీ అందరికి ఇప్పుడు వచ్చి క్వశ్చన్, అన్న మాకేమొస్తుంది అన్న ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కోసం ఏదైనా ఒక వీడియో చేయొచ్చు కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పొచ్చు కదా, ఇంపార్టెంట్ టెంప్లెట్స్ చెప్పొచ్చు కదా అనుకో మీకు అనిపించవచ్చు. సో నేను చెప్తున్నా క్లియర్గా కూడా ఇప్పుడు నువ్వు వినుకుంటూ వెళ్తే నేను చెప్పింది చేసుకుంటూ వెళ్ళు. ఫస్ట్ ఫిజిక్స్ వాళ్ళ అనుకుని యాప్ ఫిజిక్స్ వాళ్ళ అనుకుని ఛానల్ ఓపెన్ చేయి. ఫిజిక్స్ వాళ్ళ తెలుగు 9 and 10 ఓకేనా, 9, 10 ఓపెన్ చేస్తే నీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఈ ఛానల్ కనిపిస్తుంది. సో 64.3K మీ వల్ల సబ్స్క్రైబ్ అయ్యాయి. ఇక్కడ మీరు ఇదే సెక్షన్ ఓపెన్ చేస్తే లైవ్ సెక్షన్ ఓపెన్ చేయండి. ఓకేనా, లైవ్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి అబ్బా, ఇక్కడ చూడండి పాయింట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మీద వీడియో కనిపించిందా, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఈ వీడియో ఓపెన్ చేస్తే ఈ వీడియోకి సంబంధించినంత వరకు కూడా మీ అందరికీ కూడా టెంప్లెట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన PDF వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఈ వీడియో చూడండి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ దుమ్ము దులిపేస్తారు చెప్తున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు పనులన్నీ అయిపోతాయి. ఇక్కడతో స్టార్టింగ్లో గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి కదా, గ్రామర్ టాపిక్స్ వేటి మీద ఫోకస్ చేయాలనేది నేను చెప్పాను. అట్ ద సేమ్ టైం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ చూసిస్తే పనులన్నీ అయిపోతాయి. ఇది మొత్తానికి సిచ్యువేషన్ అంతా కూడా. మీరు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో ఇంపార్టెంట్ లెటర్స్ అని అడగండి, లేకపోతే ఇంపార్టెంట్ పై చార్ట్స్ అని అడగండి, లేకపోతే ఇంపార్టెంట్ లెటర్స్ టు ది ఎడిటర్, ఇలాంటివి ఏం అడగండి. జస్ట్ నేను చెప్పినట్టు చేయండి, పనులన్నీ అయిపోతాయి. ఇది సిచ్యువేషన్ అంతా కూడా. ఓకేనా, ఇది సిచ్యువేషన్ అంతా కూడా. నీకు ఇప్పటికీ చెప్పినప్పుడు సాటిస్ఫై కాకపోతే నీకు ఒక మాట చెప్తే చాలా జాగ్రత్తగా. నీకు ఇప్పటికీ చెప్పినప్పుడు సాటిస్ఫై అవ్వట్లేదు, నాకు అర్థమైంది. ఇప్పటికీ ఎంత చెప్పినప్పుడు కూడా సాటిస్ఫై అవ్వలేదు, అంతే కదా. ఇప్పటికీ నేను చెప్పినప్పుడు ఎంత సాటిస్ఫై అవ్వట్లేదు. సరే అయితే సో ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ టెంప్లెట్స్ అనేవి చూడండి. ఇదిగో సో లెటర్ సంబంధించి డైరీ ఎంట్రీకి సంబంధించి ఒక టెంప్లెట్ ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ లెటర్ రైటింగ్కి సంబంధించిన ఒక టెంప్లెట్ ఇచ్చాను. సో లెటర్ రైటింగ్కి సంబంధించిన ఒక టెంప్లెట్ ఇచ్చాను. ఆ తర్వాత చూడండి ఫార్మల్ లెటర్కి సంబంధించిన టెంప్లెట్ ఇచ్చాను. ఇలా టెంప్లెట్స్ అన్ని ఇచ్చేసాను. సో నువ్వు ఈ రకం కంప్లీట్ చేసి చాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంగ్లీష్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ జోలికి వెళ్ళకు, పని అయిపోయింది. సో ఫైనల్గా నేను చెప్పాల్సిన స్ట్రాటజీ ఏంటో చెప్తాను చూడండి. ఫైనల్గా నేనే మీ స్టేజ్లో ఉంటే నేను చేసే పరిస్థితి ఏంటో తెలుసా. ఫస్ట్ సిచ్యువేషన్, ఫస్ట్ 5 కాలంలో నేను పట్టించుకోను. నేను చేసేది ఏంటో తెలుసా. ఒకటి ఫస్ట్ పై చార్ట్ ఉంది కదా, పై చార్ట్ మీద ఏదైతే 5 మోడల్ పేపర్స్ ఉన్నాయో 5 మోడల్ పేపర్స్ ఓపెన్ చేసి దాంట్లో పై చార్ట్ కంప్లీట్ చేస్తా. జంబుల్ సెంటెన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటా. నేను ఏదైతే వీక్ అని చెప్పునో ఆ వీక్ అనుకున్న ఏరియాస్ ఉన్నాయి కదా, ఎవరైతే వీక్ పిల్లలు కూడా చేయగలరో ఆ ఏరియాస్కి సంబంధించిన గ్రామర్ అంతా కూడా కంప్లీట్ చేస్తా. వన్స్ గ్రామర్ అంతా అయిపోయిన తర్వాత క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వీడియో అనేది చూసుకుంటూ వెళ్ళిపోతా. దట్స్ ఇట్. ఇది కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే, ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే రేపు ఎగ్జామ్లో నేను చెప్పిన ప్రకారం వెళ్తే 85 మార్క్స్ పక్క వస్తాయి. ఓకేనా, మీరు ఎగ్జామ్ రాసి బాగా చదువుకొని బాగా రాయండి. హెల్త్ జాగ్రత్త. అండ్ అన్నిటికన్నా మించి ఈరోజు క్లాస్ మాధురి మ్యామ్ అదరగొట్టేస్తారు. ఎవరికైతే కావాలనుకుంటే హ్యాపీగా మాధురి మ్యామ్ లైవ్ క్లాస్కి వెళ్ళిపోయి మేడం చక్కగా PDF నోట్స్ ఇచ్చేస్తారు. అండ్ మార్నింగ్ కూడాను మీ అందరికీ కూడా ఇంకొన్ని క్లాసెస్ అనేవి వచ్చేస్తాయి. సరేనా, మార్నింగ్ కూడా లైవ్ క్లాస్లో. ఇంతటితో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.